నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరట మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. తనకు ప్రత్యేక ప్రజగా ఉండేందుకు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మంచి చేసినందువల్ల బాధలు అనుభవించడం కూడా ఆ పిలుపులో భాగమే. ఈ విధంగా బాధలు పడిన వారిలో క్రీస్తే ఒక ఉదాహరణ. ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన మంచి తప్ప మరేది చేయలేదు, కానీ మనందరికంటే ఎక్కువగా బాధలు పడ్డాడు. దూషణకు గురి అయినప్పుడు కూడా ఆయన దూషణ మాటలకు బదులు చెప్పలేదు, కానీ న్యాయంగా తీర్పు తీర్చే తండ్రి అయిన దేవునికి తనను తాను అప్పచెప్పుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. యేసుక్రీస్తు దుష్టులతో కలిపి సిలువ వేయబడతాడని, లేక రోమా సైనికులు ఆయనను ఆ ఇద్దరు దొంగలతో కలిపి సమాధి చేయాలని ఆయన శత్రువుల యొక్క ఆలోచనగా మనం చూడవచ్చు. కానీ ఆయన యందు ఏ పాపమును లేదు, ఆయన ఏ దౌర్జన్యము చేయలేదు, ఆయన నోట కపటమును లేదు. ఈ మాటలు ప్రభువు యొక్క పవిత్రమైన, సాత్వికమైన, పాపరహిత స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఆయనను తప్పించి ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి నోట కొంచెమైనా కపటము, మోసము దాగి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 7, 8 మరియు 17వ అధ్యాయం 19వ వచనములలో పాపములో పుట్టి పాపములో పెరిగిన మానవుని యొక్క నోరు కపటము, మోసముతో కూడిన మాటలు మాట్లాడుతుంది. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. కపట ఆలోచనలు కలిగి బయటకు తన పొరుగు వానితో సమాధానముతో మాట్లాడతారు. అది గ్రహించే జ్ఞానం ఎదుటి వ్యక్తికి లేకపోవచ్చు, కానీ దేవునికి సమస్తమును ఎరుకయే అని ప్రతి విశ్వాసి గ్రహించాలి. మత్తయి సువార్త 27:23. ఇటువంటి కపట హృదయం కలవారు కనుకనే దేవుని యొక్క శక్తి, మహిమ తెలిసి ఉండి ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి కూడా వరవ్వను విడుదల చేయమని, క్రీస్తును సిలువ వేయమని కేకలు వేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఇలాంటి మన కోసం, మన పాపముల నిమిత్తం మన శిక్షను సిలువ మీద ఆయన భరించాడు. మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేసే యాజకుడుగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడును, పాపరహితుడును, ఆకాశ మండలం కంటే ఎత్తైనవాడు. ఆయనకే ఘనత, మహిమ కలుగునుగాక. ఆమేన్.